హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది కూడా ఏంటంటే పేటిఎం నుంచి వచ్చింది. పేటిఎంలో ఏంటంటే కొంతమందికి పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది, కొంతమందికి ఏంటంటే హోల్డ్లో పడుతుంది. ఈ రెండింటికి రీజన్స్ ఏంటి, అసలు ఎలా అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీటిని మనం కంబ్యాక్ తెచ్చుకోవచ్చా అన్నది కూడా, మీకు పాసిబిలిటీ ఉందా లేదా అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏంటంటే మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ ఏదైతే వాలెట్ ఉందో ఇది బ్లాక్ ఎందుకు అయ్యింది అన్నదానికి కొన్ని రీజన్స్ చెప్తాను. ఇది 100% ఇదే అవ్వచ్చు, లేదంటే వేరే రీజన్స్ అవ్వచ్చు. ఇది ఓన్లీ నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను, అండ్ అంతేకాకుండా ఏంటంటే పేటిఎం కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి నేను కొన్ని రీజన్స్ అయితే కనుక్కోగలిగాను. కావున నేను ఈ వీడియోలో మీకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఎవరికైతే పేటిఎం అకౌంట్ బ్లాక్ అంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్ బ్లాక్ అయిందో దీనికి రీజన్స్ ఏంటంటే, ఇంతకు ముందులాగా పిఐఎల్, ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే పిఐఎల్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనమాట. అయితే దీన్ని ఎలా, అసలు దీనివల్ల మనకేంటి ప్రాబ్లం వచ్చింది, మన అకౌంట్స్ ఎలా బ్లాక్ అయ్యాయి అన్నది నేను రీజన్స్ చెప్తాను. అయితే దీని మీద ఏంటంటే అభిజిత్ మిశ్రా అనే బిజినెస్ మ్యాన్, అతను మీకు తెలుసు, అందరికీ తెలిసిన అభిజిత్ మిశ్రా ఎవరు అనేది. అయితే తను ఏం చేస్తారంటే ఈ పిఐఎల్కి కంప్లైంట్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇలా ఏంటంటే అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక పర్సన్స్కి 0 ఇంట్రెస్ట్కి మంత్లీ వైజ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంచుమించు ఈ వాలెట్ బ్లాక్ అనేది కూడా మనకి ఏదైతే పేటిఎం పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ ఉందో ఇది బ్లాక్ అవ్వడం కూడా ఒక 1 month నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే అది లాస్ట్ చివరి స్టేజ్కి వచ్చింది. అంటే అంతా వెరిఫై చేసుకొని ఎవరైతే ఇన్ఎలిజిబుల్ కారో వాళ్ళందరూ అకౌంట్స్ బ్లాక్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది ఇప్పటి వరకు. సరే, మరి ఇప్పుడు అప్పటికి అది అయిపోయింది. అభిజిత్ మిశ్రా కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద కూడా సెకండ్ ఎఫెక్ట్ కూడా దాని మీదే పడింది. అవేంటని చెప్తాను. సరే, ఇది ఫస్ట్ ఆప్షన్, పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్ బ్లాక్ అవ్వడానికి ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి, మీరు సరిగ్గా పే చేయకపోవడం, ఆన్ టైంలో పే చేయకపోవడం, ఒక 1 or 2 days లేట్ అవ్వడం, లేదంటే ఎవ్రీ మంత్ 7th వరకు డ్యూ డేట్ ఉంటుంది కదా, ఆ లోపల పే చేయకపోవడం, ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. వీటన్నిటి వాళ్ళు కూడా అకౌంట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు అఫీషియల్గా అక్కడ కూడా మెన్షన్ చేశారు. మీరు సింపుల్గా పేటిఎం యాప్లో వెళ్ళి స్లైడ్ చేసిన తర్వాత 24/7 అని ఉంటుంది. అక్కడ మోర్లోకి వెళ్తే కనుక ఇన్సూరెన్స్ అండ్ పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ కంప్లైంట్స్ ఏదైతే ప్రాబ్లం, అకౌంట్ స్టేటస్ అని ఉంటుంది, పేటిఎం పోస్ట్ పెయిడ్ వాలెట్ స్టేటస్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ రీజన్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక రీజన్. సరే, ఇప్పుడు మీ వాలెట్ని అయితే బ్లాక్ అయింది కదా, మరి మీరు ఎలా అన్బ్లాక్ చేసుకోవాలని చాలా మంది డౌట్ ఉంది కదా. ఇప్పుడు మీకు దానికి రీజన్స్ అయితే చెప్తాను. ఎవరి దగ్గర అయితే మీకు ప్యాన్ అయితే ఉందో, మీరు ఫస్ట్గా మీ పేటిఎం ఏదైతే వాలెట్ అంటే పేటిఎం యాప్లోకి వెళ్ళి కేవైసీ దగ్గర మీ పేటిఎం పాన్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ని పేటిఎం యాప్లో సబ్మిషన్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ వెంటనే అనేబుల్ చేయరు. దీనికి కూడా ఒక 6 months 3 months ఇలా ప్రాసెస్ అయితే టైం పడుతుంది. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకో రెండో ఆప్షన్ ఉంది, మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి డైరెక్ట్గా మీ పాన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుని అవుతుంది. లేదు అంటే కనుక వాళ్ళు మీకు ఏదైనా ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదంటే అక్కడ 24/7 దగ్గర హెల్ప్ అండ్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేసి అక్కడ మీ పాన్ కార్డ్ కానీ ఏదైనా సబ్మిషన్ చేసినట్టయితే కనుక వాళ్ళు మాన్యువల్గా మీ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఎవరి దగ్గర ప్యాన్ అయితే ఉందో వాళ్ళు మాత్రం ఈ ఆప్షన్ అయితే ఎలిజిబిలిటీ అవుతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే పేటిఎం హోల్డ్. ఇది ఎందుకు వచ్చింది, అసలు దీనికి దానికి సంబంధం ఏంది అని చాలా మంది అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే అభిజిత్ మిశ్రా అనేవాళ్ళు జస్ట్ ఓన్లీ కంప్లైంట్ చేశారు. అంటే ఎందుకు 0% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, షాపింగ్ అండ్ అన్ని రీఛార్జెస్, షాపింగ్, బిల్ పేమెంట్స్ అన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసి 0% ఎందుకే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వాళ్ళు రేజ్ చేసి పిఐఎల్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనమాట. అంటే ఇక్కడ మీకు పేరులోనే అర్థమైపోతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ పరంగా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక, లిటిగేషన్స్ ఉంటే కనుక మీరు ఈ సంస్థకి ఏదైతే కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళు రెక్టిఫై చేసి ఎందుకు ఇస్తున్నారు, మీరు దీని మీద వాళ్ళ దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. యాక్చువల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రకారం చూసుకుంటే పేటిఎం చేసేది ఇల్లీగల్ వర్కే. నిజం, చాలా వరకు ఏంటంటే ఇది ఇల్లీగల్ వర్కే. కానీ పేటిఎం ఏం చెప్పిందంటే, మేము ఇది మా అఫీషియల్గా మా వాలెట్స్ తరపు నుంచి అయితే ఇవ్వట్లేదు, ఇది త్రూ ఐసిఐసిఐ ప్రొవైడ్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదని పేటిఎం ఈజీగా తప్పించేసుకుంది. అయితే దీని మీద జరిగిన చర్చలు కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా అవుట్పుట్ వచ్చింది ఏంటని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అవుట్పుట్ వచ్చింది ఏంటంటే, ఎవరైతే వెరిఫైడ్ కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే ఫుల్ కేవైసీ ఉందో, వాళ్ళకి పాన్ సబ్మిషన్ చేసుంటారో వాళ్ళకి మాత్రమే పేటిఎం పోస్ట్ పెయిడ్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు హోల్డ్లో పడింది ఎందుకు అని చాలా మంది డౌట్ ఉండొచ్చు. వాళ్ళు 5 అయితే ఇంప్లిమెంట్స్ తీసుకొస్తామని చెప్పారు. 5 అయినా తేవచ్చు, 4 అయినా తేవచ్చు, 3 అయినా తేవచ్చు. అది నేను 100% కన్ఫామ్గా నేను 5 తెస్తానని నేను చెప్పలేను. కానీ ఆ ఇంప్లిమెంట్స్ ఏంటి ఫ్యూచర్లో అని నేను చెప్తాను. కొంచెం నాకు ఉన్న అవగాహన నేను మీకు ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్,
ఏదైతే వెరిఫై ఉందో అది ఇంకా కొన్ని పేటిఎం మర్చెంట్స్కి అకౌంట్కి అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటాను. అండ్ దానిలో కూడా కొన్ని బిల్ పేమెంట్స్, ఇప్పుడు మీరు ఫ్లైట్ టికెట్స్ కానీ ఎనీథింగ్ మీరు ఏదైనా చేసుకోగలుగుతున్నారు కదా, కొన్నిటికి అయితే ఆపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేజర్గా ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకోండి, అది చాలా మందికి యూజ్ అవుతుంది, దానికి పేటిఎం పోస్ట్పెయిడ్ సర్వీస్ని ఆఫ్ చేసేస్తారు. ఇలాంటి కొన్ని సర్వీస్ని అయితే పేటిఎం పోస్ట్పెయిడ్ సర్వీస్ని ఆఫ్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది 100% వర్క్ అవుతుంది, 100% ఇదే జరుగుతుందని అయితే నేను చెప్పలేను, జస్ట్ నా ఎక్స్పెరిమెంట్స్ చెప్పాను. సరే, ఇప్పుడు మీరు హోల్డ్లో ఉన్న అన్హోల్డ్ ఎలా తేవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది మీ ఒక్కరికే కాదు, ఆల్ ఆఫ్ ఇప్పటి వరకు ఎవరైతే పేటిఎం యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హోల్డ్లో పడింది. ఈవెన్ నేను కూడా చూపిస్తాను. కాకపోతే కొంతమందికి యాక్సెప్ట్ అవుతుందని చెప్తున్నారు, కొంతమందికి యాక్సెప్ట్ అవుతుంది. ఇది 100%. కాకపోతే ఎవరైతే పాన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుందని చెప్పారు కదా, అదేం లేదు. నేను ఆల్రెడీ పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఫుల్ సబ్మిషన్ ఉన్నాయి నావి. ఓకే, అలా అయినా కూడా నాది ఇప్పుడు ఏంటంటే నేను రీపేమెంట్ నాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నేను నా పేమెంట్ ఓల్డ్ ఏదైతే 510 రూపీస్ ఉందో అది నేను రీపేమెంట్ చేశాను. రీపేమెంట్ చేసి నెక్స్ట్ ఏదైనా మర్చెంట్కి పే చేసినా కూడా ఎలిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏదైనా రీఛార్జ్ చేసినా కూడా అక్కడ కూడా అప్లై అవ్వట్లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందే, హోల్డ్ అనేది వాళ్ళు జస్ట్ కొన్ని 5 ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొస్తామన్నారు. అవి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ 2 ఆప్షన్స్ మీకు ఎలా యూజ్ అయ్యాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా అన్బ్లాక్ చేసుకోవాలన్నది చెప్పాను. అండ్ హోల్డ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రీజన్స్ ఏంటి అని చెప్పి. మీకు వస్తుంది, వెయిట్ చేయండి. ఎవరైతే హోల్డ్లో పడింది అకౌంట్ మినిమం 1 or 2 monthsలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికోసం మిమ్మల్ని హైలైట్ చేసి నేను అయితే చెప్పను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్, అప్డేట్స్ మళ్ళీ వస్తాను.